బెట్టింగ్ యాప్ భూతానికి మరో బాధితుడు నష్టపోయాడు. అయితే బాలకృష్ణ షోలో చూసి Fun88 యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని తను మొత్తం 80 లక్షలు నష్టపోయినట్లు కూడా తను బిగ్ టీవీని ఆశ్రయించి చెప్పుకొచ్చాడు. అయితే దీని గురించి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ దెబ్బకు ఇప్పటికే 80 లక్షలు హోమ్ ఫట్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక బెట్టింగ్ దందాతో బయటకు వచ్చాడు మరో బాధితుడు. శ్రీరామ్ బిగ్ టీవీని ఆశ్రయించాడు. తన కష్టాలు చెప్పుకున్నాడు. నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీరామ్ బాబు 2 ఏళ్ల విడతల వారీగా కూడా 80 లక్షలు నష్టపోయినట్టు కూడా శ్రీరామ్ చెప్పుకొస్తున్నాడు. ఇక సోషల్ మీడియా ద్వారా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇచ్చిన ధైర్యంతోనే ముందుకొచ్చానంటూ కూడా బాధితుడు వాపోతున్నాడు. Fun88 యాప్ ను బాలకృష్ణ షోలో కూడా చూసి ఇన్స్టాల్ చేసినట్లు కూడా చెప్తున్నాడు. ఇక దాన్ని డౌన్లోడ్ చేసుకుని మొదటిసారి 10,000 రూపాయలు పెట్టా, తర్వాత 18,000 వచ్చాయి, తర్వాత 3 లక్షల వరకు కూడా సంపాదించా అంటూ కూడా శ్రీరామ్ చెప్పుకొస్తున్నాడు. ఇక అప్పులు తీర్చడానికి మళ్ళీ బెట్టింగ్ లో పెట్టాను. మా భార్య బంగారం తాకట్టు పెట్టి మరి 15 లక్షలు పెట్టాను. ఇక మరో 65 లక్షలు అప్పు చేసి నష్టపోయినట్టు కూడా బాధితుడు వాపోతున్నాడు. ఇక ఊరు వదిలి పారిపోయి వచ్చాను. కొన్నిసార్లు డబ్బులు వచ్చాయి కదా అని మళ్ళీ బెట్టింగ్ పెట్టాను. డబ్బులు పోవడం మొదలయ్యేసరికి ఊళ్ళో బంధువుల దగ్గర అప్పులు చేశాను. హీరోలు సెలబ్రిటీల వల్లే బెట్టింగ్ యాప్స్ ను మాలాంటి వాళ్ళు నమ్ముతున్నారంటూ కూడా బాధితుడు శ్రీరామ్ వాపోతున్నారు. ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, హీరోయిన్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారో ఆ మాటలన్నీ నమ్మే మేము బెట్టింగ్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఇక దాని ద్వారా మేము తీవ్రంగా నష్టపోతున్నాం అంటూ కూడా నెల్లూరు జిల్లాకు చెందిన బాధితుడు శ్రీరామ్ బాబు బిగ్ టీవీతో మాట్లాడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో బాలకృష్ణ షోలో Fun88 అనే యాప్ ని చూసి దాన్ని ఇన్స్టాల్ చేసి తన డబ్బు పెట్టినట్లు కూడా చెప్తున్నాడు. మొదట్లో పెట్టిన డబ్బులు బాగానే వచ్చాయి. తర్వాత క్రమంగా కూడా అప్పులు చేసి మరీ పెట్టి తన భార్య బంగారం కూడా తాకట్టు పెట్టి పెట్టాను. కానీ అప్పటి నుంచి కూడా 80 లక్షల వరకు కూడా నష్టపోయినట్టు బాధితుడు శ్రీరామ్. లక్షల రూపాయలు నష్టపోయి తమ జీవితాలనే కోల్పోయామంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు నెల్లూరుకు సంబంధించిన శ్రీరామ్ బాబు అనే బాధితున్నారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాను కొన్ని వివరాలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. మనం ఒకసారి బాధితుడితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీరామ్ బాబు గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ ద్వారా బెట్టింగ్స్ నడిపిస్తున్నారు? నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను సార్. నా పేరు శ్రీరామ్ బాబు, అందరు రాంబాబు అంటారు. 2 ఇయర్స్గా బెట్టింగ్ ఆడుతున్నాను సార్. నేను బెట్టింగ్ 2 ఇయర్స్. ఎంత నష్టపోయారు? 80 లక్షల వరకు నష్టపోయాను సార్. 80 లక్షలు మీరు ఎందుకు పెట్టాలనిపించింది? బెట్టింగ్ యాప్స్ ద్వారా మరి నష్టపోతున్నాము అని అనిపించలేదా మీకు? ఎప్పుడు అనిపిస్తుంటుంది సార్, కానీ దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నాను సార్. ఎందుకు రాలేకపోయినావు బయటికి? మనం ఎవరిని అడిగినా డబ్బులు ఇస్తున్నారు, వేస్తున్నాం. ఈ రోజు కాకపోతే రేపు సంపాదించవచ్చు. ఇవాళ 1000 రూపాయలు పోయాయి కదా, రేపు 2000గా పెట్టి గెలుచుకుందాం అనే ఆలోచన ధోరణే వస్తుంది, కానీ దీన్ని మానేయాలనే ధోరణి రావట్లేదు సార్. అంటే ఈ అప్పులు ఎట్లా కట్టాలి? మనం సంపాదించి కట్టలేము. ఆల్రెడీ అప్పులు ఉన్నాము. దీంట్లో ఒకసారి అలవాటు అయితే డబ్బులు వచ్చాయి సార్. ముందు అలవాటు అయినప్పుడు డబ్బులు బాగా భారీగానే వచ్చాయి సార్. మీరు ఏం చేస్తారన్నా జనరల్గా అక్కడ ఊర్లో? నెల్లూరు జిల్లాలో ఏ ఊరు మీది? మీరు ఏం వ్యాపారం చేస్తుంటారు? నెల్లూరు జిల్లాలో ఏఎస్పేట మండలం కావలాడు వల్ల విలేజ్ సార్. 2019లో టెంట్ హౌస్ పెట్టాను సార్. 2 ఇయర్స్ కరోనాలో బాగా నష్టపోయాను సార్. ఒక టెంట్ హౌస్లో కరెంటు సామాను కానీ అన్ని నడవకు కానీ నాకు కరోనా వచ్చి కానీ కొంచెం బాగా లాస్ అయ్యాను సార్. తర్వాత లేబర్గా కూలి పనులు ముఠా కట్టి కూలి వాళ్ళు చేస్తూ ఉంటాను సార్. తర్వాత ఈ యాప్ ఒక షో చూశాను సార్. షోలో యాప్ని చూసి ప్రమోషన్ చూసి, అంటే షో ఏందని గూగుల్ ఏ షో చూసినావు? అసలు ఫస్ట్ బెట్టింగ్ యాప్ ఏ యాప్లో పెట్టినావు? ఎంత డబ్బులు పెట్టినావు? ఏ షో ద్వారా నీకు ఈ బెట్టింగ్ యాప్ల గురించి తెలిసింది? అన్స్టాపబుల్ షో సార్. అన్స్టాపబుల్ సార్ బాలకృష్ణ యాంకరింగ్గా ఉండే షోలో ప్రభాస్ సార్ గెస్ట్గా వచ్చారు సార్. ప్రభాస్ సార్, గోపిచంద్ సార్, ఇద్దరు. ప్రభాస్ సార్ అభిమాని సార్. గోపిచంద్ సారు, ప్రభాస్ సార్ వచ్చారు సార్. అప్పుడు వచ్చినప్పుడు షో చూసాను సార్. ప్రమోషన్స్లో స్ప్రైట్ అనే ఒక అతనికి స్ప్రైట్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తారు. అట్లానే ప్రభాస్ సార్కి, గోపిచంద్ సార్కి ఒక బాక్స్ ఇస్తారు సార్ బాలకృష్ణ గారు. Fun88 యాప్ ఒక బాక్స్ ఇస్తూ ఈ Fun88 గేమ్స్ ఆడండి, గిఫ్ట్లు పొందండి అని ప్రభాస్ సార్కి, గోపిచంద్ సార్కి ఇస్తూ ఉంటాడు సార్ బాలకృష్ణ సార్ గారు. అప్పుడు ప్రభాస్ సారు, గోపిచంద్ సార్ కూడా సైన్ కూడా చేశారు సార్. అది ఏదో గిఫ్ట్లు వస్తాయని చెప్పి ఆ యాప్ని డౌన్లోడ్ చేశాను సార్. ఏ యాప్? Fun88 10,000 ఇన్వెస్ట్ చేశాను సార్. 8 ఉంది సార్ నా దగ్గర ఉంది సార్. 10,000 చేశాను సార్. డబ్బులు వచ్చాయి? 8,000 వరకు గెలుచుకున్నాను. 18,000 వరకు అయింది సార్. 8,000 వరకు గెలవగానే మీకు ఆశ వచ్చిందా ఇంకా గెలవచ్చు అని చెప్పి? అలాగే ఆశ వచ్చింది సార్. 3 lakhs వరకు గెలుచుకున్నా సార్. ఒక 1.5 monthలో, స్టార్టింగ్లో 1.5 monthలో ఒక రోజు పోయినా 2 రోజులు పోయినా, తర్వాత 1.5 monthలో 3 lakhs వరకు గెలుచుకున్నా సార్. నేను ఓపెన్ చేస్తాను, యాప్ ఓపెన్ చేస్తాను సార్. చూపించండి ఒకసారి చూద్దాం ఆ యాప్ ఓపెన్ చేసి. ఎందుకంటే తన అభిమాన హీరో ద్వారా, ఒక షో ద్వారా
తను యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో బెట్టింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసినట్లుగా కూడా బాధితుడు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ యాప్ ఫన్ 88 అనే యాప్లో తను బెట్టింగ్ మొదలుపెట్టినట్లుగా కూడా బాధితుడు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇది ఫన్ 88 బెట్టింగ్ యాప్గా కూడా తను చెప్తున్నాడు. డిపాజిట్ చేసుకున్న అనంతరం ఇందులో ఒకటి పెట్టుబడి ఎట్లా పెడతారు, బెట్టింగ్ ఎట్లా పెడతారని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? డిపాజిట్ ఆప్షన్ ఉంది కదా సార్, ఇట్లా డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే డిపాజిట్ అమౌంట్ మీరు 5,000 కొట్టారు. వద్దు చూడండి సార్, 2,000 రూపాయలు చేస్తే ఆ విధంగా చేయాలి. 15 నిమిషాల్లోనే ఈ డిపాజిట్ చేయాలని చెప్పి ఈ స్కానర్ ద్వారా పేమెంట్ చేయాలని చూపిస్తుంది. యూపీఐ కాపీ చేసి యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేసి మనం చూడొచ్చు. ఫన్ 88 అనే యాప్ ద్వారా ఈ విధంగా ఒక గేమ్, ఏ గేమ్స్ ఉంటాయి ఇందులో, నువ్వు ఏ గేమ్ లో బెట్టింగ్ పెట్టావు? ఏవియేటర్ గేమ్ అంటే విమానం సార్. ఓకే, విమానం. క్యాసినోది కూడా ఉందా స్టార్టింగ్? మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినావు? ఫస్ట్ క్యాసినో ఇన్వెస్ట్ చేసాం సార్. క్యాసినోలో ఏ గేమ్? రూలెట్ సార్ అది. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. బెట్టింగ్ యాప్స్ని లైవ్గా ఎట్లా పెట్టుబడి పెట్టాలి, బాధితుడే క్లియర్గా తను నష్టపోయిన డబ్బులు ఏ విధంగా నష్టపోయానని చెప్తున్నాడు. రోలెట్ అనే క్యాసినో గేమ్ ఫన్ 88 ద్వారా తన ఓ షో ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో మొదలుపెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఒకసారి మొబైల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రోలెట్ జనరల్గా క్యాసినోలో ఉంటుంది. ఈ గేమ్లో తను ఇన్వెస్ట్ చేసినట్లుగా కూడా చెప్తున్నాడు. ఎట్లా ఒకసారి ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు చూడండి సార్, ఈ 19 నెంబర్ పడింది కదా. అవును, ఈ 19 నెంబర్ మీద 150 రెట్లు ఇచ్చాడు సార్. ఓకే, అంటే 10 రూపాయలు వేస్తే 150 రెట్లు ఇస్తాడు సార్. ఓకే, 36 అంకెలు ఉంటాయి సార్. ఓకే, 18 బ్లాక్ అంకెలు, 18 1000 రూపాయలు పెడితే 18,000 వస్తాయి. 18,000 వస్తాయి సార్. ఓకే, అంటే 1000 రూపాయలకు 30 రెట్లు 30,000 వస్తాయి సార్. ఓకే, 30 రెట్లు ఇస్తారు సార్. వాళ్ళు మామూలుగా చూడండి సార్, ఇప్పుడు సార్ వాళ్ళు ఒక చూడండి అలా అన్నారు కదా, కొన్ని నెంబర్లకి రెట్లు ఇస్తారు సార్. ఓకే, ఓకే, చూడండి. సో ఇక్కడ వీళ్ళు చూపించిన నెంబర్లకి 8 వీళ్ళు చూపించిన నెంబర్లకి ఎంత డబ్బులు ఇస్తారనేది కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా ఇందులో బెట్టింగ్ మన ఇష్టం వచ్చిన నెంబర్కి పెట్టి దాని మీద బెట్టింగ్ పెట్టాల్సి ఉంటుంది. 1000 రూపాయలు బెట్టింగ్ పెడితే 18,000 రూపాయలు వస్తాయి. దీనికే ఎక్కువ యువత ఆకర్షణ అవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే మనకు బాధితుడు ఫన్ 88 ద్వారా తాను మోసపోయినట్లుగా కూడా చెప్తున్నాడు. మీకు కొన్ని ట్రాన్సాక్షన్ చూపిస్తారా? మీరు ఇంత పెద్ద మొత్తంలో మీరు బెట్టింగ్ ద్వారా మోసపోయారు, మరి ఎట్లా, మరి నష్టపోయిన తర్వాత మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేయాలి, తిరుగుతున్నా సార్ 8 నెలల నుంచి. ఓకే, సో మనం చూడొచ్చు, ఈయన ఫోన్పే ట్రాన్సాక్షన్ కూడా చూడొచ్చు. ఎంత పెట్టుబడులు పెట్టానని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు మొట్టమొదట ఈయన 40,000 రూపాయలు పెట్టుబడికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ రామర్ ఏజెన్సీ దీనిదేనా మీరు పెట్టి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లుగా కూడా మనకు ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్స్ కూడా ఆయా ఏ కంపెనీకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ అయింది. 40,000 ఒకసారి, 10,000 ఒకసారి, 20,000 ఒకసారి, ఈ విధంగా రామర్ ఏజెన్సీకి మరోసారి 20,000 రూపాయలు. ఈ విధంగా కొన్ని కంపెనీలు. ఇది ఒక్క యాప్లోనే మీరు ఆడారా బ్రదర్? ఒక్క యాప్లోనే ఆడారు. ఈ ఒక్క యాప్లోనే మీరు మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేశారు? క్లియర్ ఎవిడెన్సెస్ కూడా, తను పెట్టిన పెట్టుబడి, ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఆధారాలు కూడా బాధితుడు మనకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5-6 లక్షల వరకు పోయాయి సార్. 5-6 లక్షలు. 5-6 లక్షలు. నష్టపోయినప్పుడు భయం అనిపించలేదా? మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మీకు చెప్పలేదా? ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా తెలుసా మీరు బెట్టింగ్? తెలియదు సార్, నా మనసులోనే ఉంది సార్, ఎవరికి తెలియదు. పోతున్నాయి వస్తున్నాయి. ఒక్కోసారి ఈ నెలలో ఈరోజు ఒక 20,000 పెట్టానుకో, ఆయాలు పోయానుకో, పోతుంటే మళ్ళీ ఇంకొక అప్పు తెచ్చి ఆడుతూ ఉంటాం. పని వచ్చిన దాకా ఆడాలనే ఒక తప్పితే ఇంకేం లేదు సార్. మళ్ళీ వచ్చినాక ఈ అప్పులు తీసుకుపోయి కడతా ఉంటాం. నెలలో కనీసం 4 లక్షల నుంచి 5 లక్షల వరకు అప్పులు పడిపోతూనే ఉన్నాను సార్. అప్పులు అవుతుంది. 1.5 year ఆడాను, 80 లక్షల వరకు అప్పులు పడిపోయాను. 80 లక్షలలో మీది ఎంత, అంటే మీ సొంత డబ్బు ఎంత ఉంది, అప్పు చేసిన డబ్బు ఎంత ఉంది? నా సొంత డబ్బు ఓన్లీ బంగారమే సార్. ఎంత బంగారం? 15 లక్షలు బంగారం బ్యాంకులో పెట్టినా సార్. ఎవరిది ఆ బంగారం అంతా? మా సొంతదే సార్. అంటే ఎవరు, మీ భార్యదా, మీ అమ్మదా? మా అమ్మది. మా అమ్మ లేరు, చనిపోయింది. నా కుటుంబం నా సమస్య నాదే సార్, నాది వరకే సార్. బంగారం 15 లక్షలు తాకట్టు పెట్టిన, అమ్మేసినావా? అమ్మేసి తాకట్టు పెట్టిన సార్. తాకట్టు పెట్టిన అంటే ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టి తీసుకున్నా సార్. మరి మీ భార్యకి ఏమని చెప్పినావు తాకట్టు పెట్టేటప్పుడు? మీకు భార్య ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 2 పిల్లలు సార్ నాకు. వాళ్ళు ఎవరు నేను ఆ కుటుంబాన్ని చూసుకునేది నేనే కాబట్టి ఎప్పుడు మా ఇంట్లో ఎప్పుడు నన్ను అడిగిన వాళ్ళు కాదు సార్.
నేను అందరూ ఏం లోటు లేకుండా చేస్తా. ఈ 1వ సంవత్సరంలో జరిగిపోయింది సార్ ఇది. నా వయసు 42 సంవత్సరాలు సార్. ఈ నా 40 ఏళ్ళుగా ఎప్పుడు ఎక్కడ ఎవరిని చేసేసి అడిగింది సార్. ఏదైనా కావాలంటే తెచ్చుకుంటామన్నా, ఏదైనా అవసరం తెచ్చుకున్నాను అనుకో, మళ్ళీ వాళ్ళు అడిగిన 15 లక్షలు నీ సొంత డబ్బు, 65 లక్షలు అప్పు ద్వారా తెచ్చిన మీ ఊర్లో వాళ్ళ దగ్గర తెచ్చి పెట్టుబడి మొత్తం నష్టపోయినావా? ఇప్పుడు మొత్తం నష్టపోయాను సార్. దివాలా తీసేసి నెక్స్ట్ ఏంటి మరి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలో దిక్కు చూసుకుండా రోజు ఒక ఊరు తిరుగుతూ ఉన్నాం సార్. ఏం చేయాలి, పనికి పోతే సంపాదించి కట్టలేము, కానీ ఏదో ఒక విధంగా అప్పుల వాళ్ళకి మనం నమ్మి మనం ఇచ్చిన వాళ్ళకి ఏ విధంగా కట్టాలనే ఆలోచనతో చూస్తూ ఉన్నా సార్. అది ఎట్లా ఫ్రెండ్స్ కూడా తెలియదా మీరు ఇట్లా బెట్టింగ్ యాప్? కొంతమంది పిల్లలే తెలుసు సార్. తెలుసు ఈ విధంగా పోగొట్టుకున్న తర్వాత ఏందా మా పిల్లలు అడిగారు, మా అన్న కొడుకు వాళ్ళు అడిగారు, ఇట్లా పోయారా ఏం చేయాలరా అంటే, సరే ఏం చేద్దాం, ఆల్రెడీ 1 టైం సూసైడ్ కూడా చేసుకోపోయాను సార్. మా పిల్లలు ఆపారు సార్, మా అన్న కొడుకు ఆపాడు. బాబాయ్ ఏం కాదులే అని చెప్పి ఆపాడు. ఏం కాదు, ఎట్టగట్ట ముందు బతుకుంటే ఏదో ఒకటి తెచ్చుకోవచ్చు, మనం ఏం చేసుకోవద్దని చెప్పాడు సార్. మరి దీనిపైన మీరు పోలీసులకు ఏమైనా కంప్లైంట్ చేశారా ఇప్పటివరకు? మీ నెల్లూరులో కావచ్చు, ఇతర ఎక్కడైనా కంప్లైంట్ చేస్తారా? ఎక్కడ కంప్లైంట్ చేయలేదు సార్. ఇప్పుడు కంప్లైంట్ చేద్దాం. సజ్జనార్ సార్ గారు వీటి గురించి బాగా సీరియస్గా తీసుకోండి బట్టి ఛానల్స్, టీవీ ఛానల్స్ ద్వారా వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం కానీ జరుగుతున్నాయి. బెట్టింగ్ చేసిన వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కదా అని నేను ఈ మధ్య వార్తలు ఏమొచ్చి, బెట్టింగ్ చేసిన వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చూపించారా లేదు అనే రకరకాల ఆరోపణల గురించి తెలుసుకొని, సరే మనం ఇంత నష్టపోయాము, నేను ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కి రాంది ఎందుకంటే మనం బెట్టింగ్ చేసామంటే పోలీసు వాళ్ళు మన మీద కేసు పెడతారని ఒక భయం, అపోహతో ఇప్పటి వరకు రాలేదు సార్ నేను. కానీ ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే, సజ్జనా సార్ మంచి వ్యక్తిగా ఉన్నాడు, అతను ఈ బెట్టింగ్ మీద ప్రజలు ఇబ్బంది పడకూడదని అతను పోరాటం చేస్తున్నాడు కాబట్టి అతనికి మనం ఆ సార్ మనం మన బాధలు చెప్పుకుంటే ఏదన్నా సలహా ఇస్తాడని, మనం ఏదన్నా ఒక న్యాయం చేస్తాడని ఆ సార్ చెప్పుకుందామని వచ్చారు సార్ పంజాగుట్ట పిఎస్సి. మీరు ఇప్పటికే నష్టపోయారు ఒక బాధితుడు బెట్టింగ్ యాప్ ద్వారా. మరి నెక్స్ట్ యువతకి ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్ ద్వారా ఇప్పటికే వేలాది మంది, లక్షలాది మంది యువత తమ జీవితాలను నష్టపోతున్నారు. మీరు ఆల్రెడీ బాధితుగా ఉన్నారు, వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? ఎవరు ఆడొద్దనే చెప్తాం కానీ సార్, మనం ఆడొద్దని చెప్పిన ఈ యూట్యూబ్లో మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు మొబైల్ చూస్తున్నారు సార్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు. మనం యూట్యూబ్ చూసిన వెంటనే ఏదైనా చూడాలంటే ముందు ఆన్ చేసిన వెంటనే ఒక యాడ్స్ వస్తూ ఉంటుంది సార్. ప్రతి ఒక్క యాడ్ ఇదే సార్. దీనికి సంబంధించి ముందు యూట్యూబ్ దాని మీద ఒక నోటిఫికేషన్ వచ్చేస్తారు సార్. వీటిని అరికట్టగలిగితే యువత చెడిపోకుండా ఉంటుంది సార్. ముందు ఆడకుండా ఉండాలంటే ఇవి యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఈ యాడ్స్ రానికుండా చేయగలగాలని అనుకుంటున్నాను సార్. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళు రియల్గా అయితే బెట్టింగ్ యాప్ వాళ్ళు ఓడిపోతారు సార్. ఇప్పుడు ఇంతమంది చనిపోయారన్నారు కదా, వీళ్ళంతా అమాయకులై చనిపోలేదు సార్. దాంట్లో వాళ్ళు మోసం చేస్తే చనిపోయారు సార్. వాళ్ళు మోసమేనా మరి? బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా మోసమేనా? భయంకరమైన మోసాలు సార్ అవి, భయంకరమైన మోసాలు. మనల్ని ఎట్లా మోసం చేస్తాడంటే, మనం ఆపలేము. ఆపడానికి మధ్యలో కూడా డబ్బులు ఇస్తాడు. మనం ఇవాళ 20,000 వేసి పోయానుకో, మరుసటి రోజు ఆడామనుకో, మరుసటి రోజు మనకి అతను 20,000 తీసుకున్నాడు, 10,000 ఇస్తాడు మనకి. అట్లా చేస్తున్నారు సార్ వాళ్ళు. పూర్తిగా మనల్ని మానకుండా ఒక 4 రోజులు వరుస కాబట్టి ఇంకా పోము సార్. కానీ 4 రోజులు అట్లా కాకుండా 4 రోజులు పోతే 5వ రోజు వరకు మనకు డబ్బులు ఇస్తాడు సార్. మనకి 5వ రోజు వరకు మనకు డబ్బులు ఇస్తుంటారు వాళ్ళు. అది అట్లా మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు సార్. మనల్ని చావనీయకుండా బతకనీయకుండా అన్నట్టు చేస్తూ ఉంటారు సార్ వాళ్ళు. మరి హీరోయిన్స్ కానీ కొంతమంది సెలబ్రిటీలు అంతా కూడా ప్రమోట్ చేస్తున్నారు యూట్యూబ్లలో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా. వీళ్ళందరిపైన కేసులు నమోదైనాయి. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు బాధితుడిగా మీరు? బాధితుడిగా సార్, వాళ్ళు ఆ ప్రమోట్ చేసేటప్పుడు ఒకటి ఆలోచించి ఉండాల్సిన వాళ్ళు. ఇవి ప్రమోట్ చేస్తున్నాము, ఇటు వల్ల ప్రజలకు ఏమన్నా మేలు జరిగిందా లేదని ఆలోచించకుండా చేసిన మొట్టమొదటి తప్పు సార్ వాళ్ళు. మన ప్రజలకు ప్రజలే మనకు అభిమానులు అనుకొని వాళ్ళు ఉన్నారు సార్. మన ప్రజలు అభిమానించబట్టే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు సార్. వాళ్ళు ప్రమోట్ చేస్తూ మన మీద రుద్దేటప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది సార్. ఇది ప్రమోట్ చేస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది ఎంతవరకు కరెక్టు, అది మంచిదా కాదా అని తెలిసినా కానీ చేస్తుంటారు సార్ వీళ్ళు. సినీ సెలబ్రిటీలు తెలిసి కూడా చేస్తుంటారు సార్. తెలియకుండా డబ్బులు ఆస్తూ ఒక యాడ్కి 1,00,000, 2 లక్షలు అంటున్నారు సార్. ఇప్పుడు ఎవరన్నా ఒక సెలబ్రిటీ ఒక స్టార్ట్ చేస్తే ఇన్ని లక్షలు ఇస్తారు సార్, కోట్లు కూడా ఇస్తుంటారు సార్. ఒక యాడ్ చేస్తే ఎన్నో కోట్లు ఇస్తుంటారు సార్. ఈ విధంగా అన్ని యాడ్లకి ఇప్పుడు ఈ షో, ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆహా స్ట్రీమింగ్ షో ఉంది సార్. ఆహా స్ట్రీమింగ్ షోలో Win9jo అనే యాప్ ఒకటి వస్తుంది చూడండి సార్. Win9jo అది బెట్టింగ్ యాప్. అది వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు ఇస్తున్నారు? ఆహా స్ట్రీమింగ్ లో సెలబ్రిటీలు, హీరోయిన్ల మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలని చెప్పి నెటిజన్లు కొడుతున్నారు. మీరేం చెప్తారు? వాళ్ళకి చేసిన తప్పుకి సరైన శిక్ష ఇవ్వాల్సిందిగా పోలీసు వారిని అడుగుతున్నాను సార్. ఇటువంటివి యాడ్స్ రాకుండా నిరోధించమని కోరుతున్నాను సార్.